హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. ముఖ్యంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్కి మన వీడియోస్ చాలా యూస్ అవుతుంది. ఆ ఉద్దేశంతో చేస్తున్న ప్రోగ్రామ్ అన్నమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే డైలీ 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సేమ్ మోడల్లో మీకు ప్రాక్టీస్కి ఇంకో ప్రాబ్లం ఇస్తాను. ఇలా మొత్తం 100 వీడియోస్. ఈరోజు డే 27 అంటే ఆల్రెడీ 26 వీడియోస్ అయిపోయినాయి. అవి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే డే 1కి వెళ్తాము. అక్కడ నుండి 1 by 1 మీరు వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 26 డే 28 అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో లింక్స్ కూడా ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 27. ఈరోజు స్పెషాలిటీ ఏమంటే 2 marks ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఈరోజు 4 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ 4 నేనే చెప్తాను, ప్రాక్టీస్కి ఉండదులేండి. ఎందుకు అంటే ఇది ట్రయాంగిల్స్లోని ప్రాబ్లమ్స్ అన్నమాట. మీరు కొంచెం బాగా చెప్పేది విని ప్రాక్టీస్ చేస్తేనే సరిపోద్ది. దీనిలో ఏవైతే ఇంపార్టెంటో అక్కడ వరకు మాత్రమే మనం తీసుకున్నాం. లాస్ట్ వీడియోలో మనం ఒక థీరం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. ఓకేనా? అది ఎంత ఇంపార్టెంటో దాన్ని బేస్ చేసుకొని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా? ఒకటి దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఇంకొకటి ఆల్రెడీ వేరే దాన్ని మీరు 9thలో నేర్చుకొని ఉంటారు, దాన్ని బేస్ చేసుకొని ఉంటారు. మీకు అవంతా లేకుండా సింపుల్గా నేను చెప్పేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఇవి అయిపోయినాక ఇంకో 2 చెప్దాం. ఫస్ట్ చూశారంటే ఫస్ట్ వన్, ఇన్ ఫిగర్ PQ parallel to BC. PQ is equal to 3 centimeters, BC is equal to 9 centimeters and AC is equal to 7.5 centimeters. Find AQ. డయాగ్రామ్ వాడు ఇచ్చేశారు. ఈ రెండు ప్యారలల్ అని చెప్పుంటాడు. సో ఇలా యారో పెట్టాడు అంటే ప్యారలల్ లైన్స్ అని మీనింగ్. ఇది 7.5 అంటే చూడండి, ఈ లెంత్ మొత్తం కలిపి ఇక్కడ నుండి అంటే ఏసీ అన్నమాట. ఇది ఇక్కడే చెప్పారు చూడండి. ఓకేనా? ఏసీ లెంత్. ఇప్పుడు దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. మనం కనుక్కోవాల్సింది ఏక్యూ అంటే ఇది. ఇప్పుడు మీరు ఆ డయాగ్రామ్ని ఏ మెథడ్ ఏమనేది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను సింపుల్గా చెప్తా చూడండి. ఈ డయాగ్రామ్ చిన్నది కదా, చిన్న ట్రయాంగిల్ ఏది తీసుకుంటాం. సో దీని వాల్యూ తెలుసు, దీని వాల్యూ 3, దీని వాల్యూ x కనుక్కోవాలి కదా. ఇంకోటి పెద్ద ట్రయాంగిల్గా చూసినప్పుడు కింద వాల్యూ 9 అని తెలుసు, ఇది తెలుసు 7.5. సో చూడండి, ఒకటి బేస్, ఇంకొకటి రైట్ సైడ్ ఉంది. సో అన్ని సైడ్సే కదా. సో ఎస్ ఏ లేదా సైడ్ మెన్షన్ చేయడానికి లేదు. కాంగ్రుయెంట్స్ ఉందా మీకు ఎస్ఎస్ టైపు, ఎస్ఏఎస్ టైపు, ఎస్ఏఏఏ టైప్. అందులో మనము ఈ ప్రాబ్లంకి ఏని తీసుకుంటాం. సార్ ఇక్కడ సైజ్ ఉంటే ఏలు ఎందుకు తీసుకున్నారు? సైజ్ అన్నప్పుడు ఈక్వల్ సైజ్ వస్తాయి, కానీ ఇక్కడ ఈక్వల్గా లేదు. చూడండి, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 9 ఉంది. ఈక్వల్గా లేదు అంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉంది. యాంగిల్స్ ఎలా ఈక్వల్గా ఉంది మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసో చెప్తా చూడండి. ఏ కామన్, అవునా? ఈ రెండు కూడా దీనిలోనే ఉంది. ఇవి బాగా గమనిస్తే ప్యారలల్ లైన్స్ కదా. ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటే ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఎలా తెలుసు అంటే ప్యారలల్ లైన్స్ కాబట్టి. ఈ లైన్ ఇలా జరుపుకుంటూ వచ్చామంటే కరెక్ట్గా దీనిపైకి డ్రా అయిపోద్ది. అంటే దానిపైకి కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది. ఏది? PQ లైన్. ఓకేనా? ఇదంతా మీకు అర్థం కావడం కోసం నేను చెప్పేది. ఇక్కడ రాసేటప్పుడు సింపుల్గా రాస్తా చూడండి. ఏమి ఫస్ట్ గివెన్ దట్ పెడదాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? PQ ప్యారలల్ టు BC.
ఇంకేమి ఇచ్చాడు, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్. మనం కనుక్కోమన్నది ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ బై యూజింగ్ సిమిలారిటీస్ అని పెట్టుకుంటాం. సిమిలారిటీస్ మీకు ఏం గుర్తుంటే అది పెట్టచ్చు, ఇబ్బంది లేదు. కాంగ్రుయెన్సీ అని పెట్టచ్చు, లేదు సిమిలారిటీస్ పెట్టుకోండి. మీకు ఈజీగా రావడం కోసం నేను చెప్పేది, ఇంకేం లేదు. ఇప్పుడు ఇది దేనికి అప్లై చేస్తాం, ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిలే కదా. సో ఈ ట్రయాంగిల్ పేరు ఏమి, చిన్నది ఏపీక్యూ, యాంగిల్ ఏపీక్యూ సిమిలర్ టు ఈ ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ ఏమి ఏబీసీ, సిమిలర్ టు ఇది సింబల్ ట్రయాంగిల్ ఏబిసి. సో దీని ప్రకారము మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇది బేస్ కదా, ఇది బేస్, ఆ రెండు తీసుకున్నాం. ఈ బేస్ ఏం పేరు పీక్యూ, పీక్యూ బై దీని బేస్ ఏంటిది బీసీ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ రైట్ సైడ్ కదా దీని పేరు చెప్తూ చూద్దాం, ఏక్యూ బై ఇది కూడా రైట్ సైడ్ కదా, దీని పేరు ఏమి ఏసీ. సో ఇంకా వాల్యూస్ రాసేస్తే సరిపోద్ది. పీక్యూ ఎంత చూడండి 3 బై బీసీ ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ మనం కనుక్కోవాలి. ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఎంత 7.5. సో ఇక్కడ చూడండి 1 జారు 3 జారు. సో ఇది ఈ సైడ్కి వచ్చేస్తుంది, మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్. మనకి ఏబీ కావాలి ఏక్యూ కావాలి కాబట్టి అలాగే పెట్టి ఈ 3ని ఇక్కడనే ఉంచేస్తాయి, ఈ రెండు మాత్రం మల్టిప్లై చేసి 7 వేసేస్తాయి. 7.5 ఇంటూ 3 అంటే 7.5/3. ఇప్పుడు మనకేమి పాయింట్తో ఉంది, సో డివిజన్ క్యాన్సిలేషన్ కష్టం. అందువల్ల నేనేం చేస్తానంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, 1 డిజిట్ ఉండే 10 కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటా 75/3 ఇంటూ 10. సో పైన డినామినేటర్ పాయింట్ తీసేసాము, కింద 10 పెట్టుకున్నాం డినామినేటర్లో, ఎందుకో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి 5తో ఎందుకు 3తో వద్దాం. 3 1 జారు 3, 2 జారు 6, ఇంకా 1 5. సో 25/10. ఎందుకు ఇలా పెట్టానంటే మళ్ళీ పాయింట్ పెట్టుకుంటాం, పాయింట్ పెట్టుకుంటే ఏమవుద్ది 10నే ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు, అంటే 2.5 సెంటీమీటర్స్. ఇది దేర్ఫోర్ ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. ఇది క్యాన్సిలేషన్ కష్టం అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఇలా చెప్పాను. ఓకేనా, 2 మార్క్స్ వచ్చేస్తుంది. మీకు డయాగ్రామ్ నుంచి చెప్పాను నేను, క్వశ్చన్ నుండి చెప్పలేదు. మీకు ఇలా ఈ చాప్టర్లో నేర్చుకోవడం కొంచెం టఫ్ అవుతుంది, అందువల్ల మనం డయాగ్రామ్ నుంచి నేర్చుకుంటాం. అందుకే డయాగ్రామ్ ఉన్న ప్రాబ్లమ్సే చెప్పేది. మీకు ఇస్తాడు ఖచ్చితంగా ఒకటి 2 మార్క్స్లో. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా సేమ్. అయితే ఇది ఎలా ఉంది, ఇలా ఉంది. సో మనకు కన్వీనియంట్లే, నేనేం చేస్తా రివర్స్ చేస్తా, డయాగ్రామ్ని జస్ట్ మార్చుకుంటా ఇలా. సో ఇది డి ఉంది, తర్వాత ఇక్కడ బి ఉంది, ఈ ఉంది, సో ఇది సి ఉంది. మార్చుకుంటే ఇక్కడ x-2, ఇది వచ్చి x+2, x-1. ఇదే కదా ఇచ్చింది. బాగా గమనించండి, ఈ డయాగ్రామ్కి ఆ డయాగ్రామ్కి ఏం తేడా, ఇది ఉండేటట్టుగా మార్చుకున్నా మీకు అర్థం కావాలని. ఓకేనా, చూడండి ఇక్కడ ఒకటి బేస్ వచ్చింది, ఇంకోటి సైడ్ వచ్చింది. అంటే ఒకటి ఎత్తు పైన ఉండేది బేస్, ఇది సైడ్. ఇది చూశారంటే దీనికి చూడండి ఇక్కడ లెఫ్ట్ రైట్. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది బేసిక్ ప్రపోర్షనల్ థీరం. నిన్న చెప్పుకున్నాం కదా, నిన్న వీడియోలో 26లో, అదే అనమాట బేసిక్ ప్రపోర్షనల్ థీరం. దాని నుంచి దీన్ని చేస్తాం. క్లియర్? సో సార్ క్వశ్చనే చదవకుండా మీరు ఆన్సర్ చెప్పేస్తే అట్ట అనుకుంటారు. నేనేమి డయాగ్రామ్ గురించి చెప్పిన, సో ఇలా మార్చుకోవడం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఏం యూజ్ చేసాం, ఇక్కడ ఏం యూజ్ చేసాం. ఒకటి బేసు ఒకటి సైడు ఉంటే మనం యూజ్ చేయాల్సింది 3 years సిమిలర్లీ.
లేదా 3 AAA కాంగ్రుగెంట్ టైప్ని యూజ్ చేసి ఇలా సింప్లిఫై చేస్తాం. లేదు 2 లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి బాటమ్ ఇవ్వాల, ఇలాంటి టైంలో మనం ఏ మెథడ్ని వాడాలి? బేసిక్ ప్రపోర్షనల్ థీరం. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇవ్వాల, ఈ డయాగ్రామ్ గురించి ఇచ్చాడు, అందుకే చెప్పలేదు నేను. ఇన్ ది ఫిగర్ డిఈ చూడండి, డిఈ ప్యారలల్ టు బీసీ ఇఫ్ ADX వాల్యూస్ ఫైండ్ ది వాల్యూ. ఇక్కడ ఈ రెండు చూశారంటే క్వశ్చన్ ఒకేలాగా ఉంది. చూడండి, సేమ్ ప్యారలల్ లైన్స్. ఇక్కడ AQ అడిగాడు, అక్కడ X అడిగాడు. మరి ఏం చేయాలి అనేది మీకు తెలియాలి. అందుకు నేను చేసిందేమే డయాగ్రామ్ని మార్చుకొని డయాగ్రామ్ నుంచి చెప్పిన. సో డయాగ్రామ్లో డిఫరెన్స్ అర్థమైంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? బేసిక్ ప్రపోర్షనల్ థీరం. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎలా అయితే చేసామో అదే మరి చేస్తాం. గివెన్ దట్ ఫస్ట్, గివెన్ దట్ ఏమేమి ఇచ్చాడు? డిఈ ప్యారలల్ టు BC, DC ప్యారలల్ టు B అండ్ ఇంక ఇచ్చిందంతా రాసుకుంటాం. AD ఈజ్ ఈక్వల్ టు X, DB ఈజ్ ఈక్వల్ టు X మైనస్ 2, AE ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 2, EC ఈజ్ ఈక్వల్ టు X మైనస్ 1. సో మనం ఏం చేస్తాం? బేసిక్ ప్రపోర్షనల్ థీరం కదా, అదే రాస్తాను. బై యూజింగ్ బేసిక్ ప్రపోర్షనల్ థీరం. సార్ నాకు ఏం తెలియదే బేసిక్ ప్రపోర్షనల్ థీరం. థీరం నిన్న చెప్పిన ప్రాబ్లం కొంతమంది నేర్చుకోలేదు. థీరం అంత పెద్దది మాకు అర్థం కాల సార్, నేర్చుకోలేదు అన్నారనుకోండి, పర్లేదు. ఎవరికి ఏది నేర్చుకొని అయితే అది నేర్చుకుంటారు, తప్పులేదు. బట్ నేర్చుకోమని నా సజెషన్ అంతే. ఇప్పుడు ఇది చూడండి, రాలా, ఆ థీరం రాలా, అయినా పర్వాలేదు చేయొచ్చు. ఎలా? సేమ్ ఇక్కడ ఏదైతే అప్లై చేసామో అదే రాయండి. ఏమి ఇక్కడ ఏముంది? AD ఉంది. సో AD బై ఇది చూడండి ఏముంది? BC. BDనా DBనా? వాడి పేరు ఏమి ఇచ్చాడు? DB ఇచ్చాడు కాబట్టి DB. నెక్స్ట్ అదే మరి ఇక్కడ AE బై ECనా CEనా? EC. వాడు ఇచ్చిన పేర్లు వచ్చేటట్టు రాసుకున్నాను అంతే. ఇప్పుడు చూడండి, హ్యాపీగా రాసేస్తాను. దీని వాల్యూ ఎంత? ADX DB X మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు AE X ప్లస్ 2, ఇది X మైనస్ 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ X ఇంటూ X మైనస్ 1 ఇంటూ X ప్లస్ 2 ఇంటూ X మైనస్ 2. సో ఇది మల్టిప్లై చేస్తే X ఇంటూ X స్క్వేర్, X ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ X. ఇది బాగా గమనిస్తే A ప్లస్ B ఇంటూ A మైనస్ B. సో A స్క్వేర్ మైనస్ B స్క్వేర్, A ప్లస్ B ఇంటూ A మైనస్ B అంటే ఏమి? A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. A స్క్వేర్ అంటే X స్క్వేర్, B స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్, మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 4. సో అన్నీ లెఫ్ట్కి తెచ్చుకుందామా? సరే ఎట్లయినా పర్వాలేదు. మైనస్ X స్క్వేరు మైనస్ 4 కాస్త ఈ పక్కకు వస్తే ప్లస్ 4. ఇది క్యాన్సల్. సో మైనస్ X ప్లస్ 4. Xకి నెగిటివ్ ఉంది, సో దీన్ని ఆ సైడ్ పంపించేస్తే 4 ఈజ్ ఈక్వల్ టు X. దేర్ఫోర్ X ఈజ్ ఈక్వల్ టు 4. X ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. X ఈజ్ ఈక్వల్ టు 4. అంతే కదా వాడు అడిగింది, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ X. అయిపోయింది. చూడండి ఎంత సింపుల్. మనకు బేసిక్ ప్రపోర్షన్ థీరం రాలా, అయినా చేసేసాం. మీకు ఎందుకు చెప్పా మరి? థీరం రాకపోయినా ప్రాబ్లం చేసేసాం. మరి ఎందుకు నేను చెప్పింది? ఈ లైన్ రాయడానికి. మీరు ఈ లైన్ ఒక్కటి రాయకుండా ఇంత పెద్ద ప్రాబ్లం చేశారు. ఇది 2 మార్క్స్ కదా ప్రాబ్లం. ఈ లైన్ రాలేదంటే 1 మార్క్ కట్. ఇక్కడ కూడా అందుకే పేరు చెప్పినాను. ఎందుకో పేరుకే 1 మార్క్. మీరు సాల్వ్ చేసిందంతా 1 మార్క్ పడుతుంది. ఓకేనా? 2 మార్క్స్ ప్రాబ్లం. ఈ 2 నీట్గా రాసుకోండి. ఇంకో 2 కూడా ఉంది, సింపుల్గా ఉంటుంది. ఆ 2 కూడా నేనే చెప్పేస్తా. ఓకేనా? రాసుకోండి నీట్గా. నెక్స్ట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ సేమ్ అదే మరి. అయితే ఇక్కడ చూసాలంటే లెఫ్ట్ సైడ్ ఉండేది 1 మార్క్ బిట్ అనమాట. 1 మార్క్ క్వశ్చన్.
మరి ఇది ఎందుకు చెప్తా ఉంటానంటే సేమ్ ఇంతకుముందు లాజిక్కే, అది ఎలా అయితే ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ స్టెప్పులు ఏముండవు, ఏబిసిడి ఏదో ఆప్షన్ అది టిక్ చేసుకుంటే సరిపోద్ది. అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ వేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది థర్డ్ కదా ఇప్పుడు మనం చెప్పుకునేది, థర్డ్ క్వశ్చను ఆన్సర్ ఏనా బీనా సీనా అని రాసేస్తే సరిపోద్ది మనకి ఎగ్జామ్లో. అయితే ఇలాంటి 1 మార్కులో అడుగుతాడు, మనకు తెలియదు, సింపుల్ ఇది ఇంతకుముందు చేసినట్టే. చూడండి ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇదేమిది, మీరు క్వశ్చన్ కూడా నేను చదవాల, డయాగ్రామ్ నుంచే చెప్తాను. ఓకేనా, మీకు అలాగే గుర్తుపెట్టుకోండి, ఇబ్బందే లేదు. ఖచ్చితంగా డయాగ్రామ్ ఇస్తారు. ఒక డయాగ్రామ్ లేదంటే క్వశ్చన్ నుండి డయాగ్రామ్ తీసుకునేటట్టు ఇస్తాడు. మ్యాక్సిమం అలా ఇచ్చే ఛాన్సెస్ లేదు, ఇలానే ఇస్తాడు. డయాగ్రామ్ ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. చూడండి కావాలంటే ఇది అడ్జస్టెడ్ ఫిగర్ అని ఇచ్చాడు, పేర్లు ఇచ్చాడు. ఏడి అంటే ఇది ఏడి వాల్యూ, ఏడి వాల్యూ 2 సెంటీమీటర్స్. ఓకే, అంటే ఈ గ్యాప్ 2. ఓకే, నెక్స్ట్ బీడి, ఇదో బీడి ఈ గ్యాప్ 4. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాడు, ఏసి ఈ గ్యాప్ ఇచ్చాడు, అంటే ఈ గ్యాప్ కనుక్కోమని ఉంటాడు ఇంకా, అంతేనా. సో నేనేం చేస్తాను, ఇంతకుముందు రాశాను చూడండి, ఇది ఈ ఆప్షన్స్ ఇవ్వకుండా 2 మార్కులకి 2 మార్క్స్ క్వశ్చన్గా ఇస్తే ఇంతకుముందు సెకండ్ ప్రాబ్లం చేసిన ఆ స్టెప్పులన్నీ రాసుకొని చేయాలి ఎప్పుడు 2 మార్క్స్కి ఇస్తే. అలా కాకుండా ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ స్టెప్పులంతా అవసరం లేదు, జస్ట్ మనం ఆన్సర్ వరకే పెట్టాలి. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను, లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 2/4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 5 ఉంది బై ఇక్కడ ఏముంది ఏమి లేదంటే సిఈ రాసుకుంటాం. సిఈనా ఈసీనా, ఈసీ అన్నాడు కాబట్టి ఈసీ రాసుకుందాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. అంటే ఈసీ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4. సో ఈసీ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4. ఇది మల్టిపుల్ అవ్వకపోతే డివిజన్. సో 2 1s are 2 2s are 5 2s are 10. 10 అంటే బి. సో ఆన్సర్ ఏం పెట్టాలి, బి అని పెట్టేస్తే అయిపోయింది. చాలా సింపుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు బేసిక్ ప్రపోర్షనల్ థియరంకి డెఫినేషన్ అడగచ్చు. ఓకేనా, 1 మార్కులో అడగచ్చు లేదా 2 మార్క్స్లో అన్న అడగచ్చు. ఈ ప్రాబ్లం అనేది ఇది జస్ట్ డెఫినేషన్, ఈ డెఫినేషన్ రాస్తే సరిపోద్ది. 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ. ఏమని అడుగుతాడు, డిఫైన్ థేల్స్ థియరం ఆ డిఫైన్ బేసిక్ ప్రపోర్షనల్ థియరం, 2 పేర్లు దీనికి. డిఫైన్ థేల్స్ థియరం, డిఫైన్ బేసిక్ ప్రపోర్షనల్ థియరం. ఓకేనా. దీంతోపాటు మీకు ఇంకో విషయం చెప్తాను, ఇదే దాన్ని ఇంకో రకం బిట్ అడుగుతాడు. ఎలా, హూ డిఫైన్ బేసిక్ ప్రపోర్షనల్ థియరం. హూ అంటే ఈ థియరంని ఎవరు డిఫైన్ చేశారు, బేసిక్ ప్రపోర్షనల్ థియరం. హూ డిఫైన్ బేసిక్ ప్రపోర్షనల్ థియరం అని అడిగితే టేల్స్ అని పెట్టండి, పేర్లోనే ఉంది. అందుకే దీనికి టేల్స్ థియరం. ఎవరైతే కనుక్కున్నారో ఆయన పేరు టేల్స్. ఓకేనా. ఇది డెఫినేషన్. ఏం లేదు, ఈ డయాగ్రామ్ ఉంది కదా, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకసారి చూశారంటే చూడండి, ఈఫ్ ఏ లైన్ డ్రాన్ టు ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంతే కదా, ఈ డయాగ్రామ్కి ఒక సైడ్కి ప్యారలల్ లైన్ గీసాం. ఆ లైన్ ఏమైంది, ఇట్ టు ఇంటర్సెక్ట్ ది అదర్ 2 సైడ్స్. ఇదేమైంది, మిగతా రెండుటిని ఇంటర్సెక్ట్ చేసింది అంటే డిస్టెన్స్ పాయింట్. ది అదర్ 2 sides are divided in the same ratio. సో ఆ 2 sides ఏమైంది, సేమ్ రేషియోలో డివైడ్ అయింది. అదే అనమాట. ఇది మీకు డెఫినేషన్ నేర్చుకునేది, మీకు మామూలుగా మిగతా సబ్జెక్టులు నేర్చుకుంటారు కదా, ఆ టైప్లో నేర్చుకునేది. అందుకే నేను ఆల్రెడీ రాసి పెట్టాను. ఓకేనా. సో ఈ 4 బాగా నేర్చుకోండి. మన అదృష్టం బాగుంటే 2 ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా ఒకటన్నా తగులుతుంది, లేదా ఇంకా వాల్యూస్ మార్చన్నా అడగచ్చు. ఓకేనా, రాసుకొన్నిట్టుగా. సో చూశారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ అన్నీ 73 days ఉన్నాయి, అంటే 73 వీడియోస్ వస్తాయి. ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. ఓకేనా. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.